మా బంటిగాడు వచ్చి అన్న క్రికెట్ ఆడదామా అన్న క్రికెట్ ఆడదామా అన్న క్రికెట్ ఆడదామా అంటే సరే తీరపోయి బ్యాట్ బాల్ పట్టుకొని రాపోరా అంటే వాడు ఇంటికి ఉరికిపోయి ఎంబడే బ్యాట్ బాల్ పట్టుకొని వచ్చిండు. అయితే వాడు నేను ఇద్దరం కలిసి ఏం చక్క స్టేడియంకు మంచిగా నడుచుకుంటూ పోయినాం. సరే అని చెప్పేసి నేను బౌలింగ్ చేస్తా ఉన్నా, వాడు బ్యాటింగ్ చేస్తాడు. నేను బౌలింగ్ చేస్తా అన్నా, వాడు బ్యాటింగ్ చేస్తాడు. ఈసారి నేను మళ్ళా బాల్ వేసినా వాడు ఒక్క పెట్టుడు పెట్టిండు. ఆ బాల్ పోయి ఎక్కడ పడ్డదని అంటే ఓ కాంపౌండ్ దగ్గర పడ్డది. ఆ కాంపౌండ్ పక్కన ఏమున్నదంటే కళ్ళు కాంపౌండ్ ఉన్నది. సరే అని చెప్పి అక్కడ ఎవరో అమ్మలక్కలు మాట్లాడుకుంటా అంటే సరే వీళ్ళు ఏదో మాట్లాడుకుంటారు కదా అని చెప్పి నేను ఇటు చెవు పెట్టి విన్నా. సరే వాళ్ళు మంచి జోకులు మాట్లాడుకుంటారు. ఇంతలో ఒక పెద్దవి ఏం చేసిందని అంటే ఒక ఫోన్ తీసి ఆ ఫోన్లో ఒక పాట పాడుతుంది. ఆ పాట ఏం పాట అంటే ఇగో ఈ పాట. కళ్ళు మానేయాలని ఉన్నదే అమ్మా, కళ్ళు మానేస్తే కంటికి నిదురా రాదే అమ్మా, కళ్ళు మానేయాలని ఉన్నదే అమ్మా, కళ్ళు మానవని కష్టపెడతారే అమ్మా, కళ్ళు దాగపోతే నిద్ర రాదే అమ్మా, కళ్ళుతోటే మాకు కష్టం ఉన్నదే అమ్మా. ఈ గోన్లుల్లా కొంతమంది జీవిత లక్ష్యాలు ఎట్లుంటాయి అంటే మంచి కొత్త బంగ్లాలలో ఉండాలన్నట్టు ఉంటారు. కొంతమందికి ఏమో మంచి కార్లలో తిరగాలన్నట్టు ఉంటుంది. కొంతమందికి ఏమో కోట్లను ఎనికేసుకోవాలన్నట్టు ఉంటుంది. కొంతమందికి ఏమో ఎప్పుడు చూసినా కూడా ఫుల్గా తిని ఫుల్గా వేసి హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయాలని కొంతమందికి ఉంటుంది అన్నట్టు. ఇక ఇంకొంతమందికి ఎట్లుంటుంది అని అంటే ఇక పెళ్ళే జీవిత లక్ష్యం అన్నట్టు ఉంటుంది. మా ఊర్లో ఒక 50 ఏళ్ళ యువకుడు ఉన్నాడు అన్నమాట. ఆయనకు ఎప్పుడు చూసినా కూడా పెళ్లి గోలే, లేచిన పెళ్లి పన్న పెళ్లి, ఇక ఎక్కడికి పోయినా కూడా పెళ్లే అన్నట్టు. అయితే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆయనకు పిల్లని చూసి బాగా విసిగెత్తిపోయినమాట. వాళ్ళ తల్లిదండ్రులను రోజు పొద్దున లేవంగానే అమ్మ నాకు పెళ్లి అని అంటే ఆ ముసలి తల్లిదండ్రులు బిడ్డ నీకు పిల్లని ఎదిగి మా కళ్ళు లొట్టలు పోయినాయి, మా కాళ్ళు అరిగిపోయినాయి బిడ్డ, ఇక నీ అందానికి నీకు పిల్లని చూసుడు మా వల్ల కాదు బిడ్డ అని అంటే సరే నేనే చూసుకుంటా అని చెప్పి నేనే నా పిల్లని చూసుకుంటా, నేనే పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ఇగో ఇట్లా చేస్తాడు. పొద్దుగాలనే నిద్రలుండగా మా అమ్మ నా దగ్గరికి వచ్చి అరే ఎండాకాలం వచ్చింది పోతాందిరా, మనం మిరపకాయలు పట్టించుకోవద్దా, కారం పొడి పట్టించుకోవద్దా, అట్లనే మామిడికాయ పచ్చడి కూడా పెట్టుకోవద్దా, ఇక మార్కెట్కి పోయి ఒక మిరపకాయలు ఒక మామిడికాయలు పట్టుకొని రాపోరాదురా అంటే సరే అవి 2 కలిపి 20 కిలోలు అంతా అవుతుంది, మరి నా ఒక్కనితోనైతే నేను ఎట్లా పట్టుకు రావాలి అని అంటే నువ్వు ఒక్కని ఎందుకురా, మీ దోస్తుగాడు లేడా వాడు డెక్కుగాడు, వాడిని తీసుకొని పోయి మార్కెట్కి పోయి ఆ మిరపకాయలు ఆ మామిడికాయలు పట్టుకొని రారా అంటే సరే వీడు ఒత్తడో రాడు అని చెప్పి వానికి నేను ఫోన్ చేసిన. ఫోన్ చేయగానే వాడు మామ అరే మనకి ఇట్లా మార్కెట్ కాడికి పోయి ఈ మిరపకాయలు ఈ మామిడికాయలు పట్టుకొని రావాలరా, వస్తావారా అని అంటే వాడు ఏమంటాడంటే నేను రానురా, నాకు రాత్రికి వెళ్ళి కాళ్ళు నొత్తాయి, కట్టు నొత్తాంది, నాకు నొత్తాందిరా, నేను రానురా అన్నాడు. అరే మరి వీని ఎట్లా తీసుకుపోవాలి, వీని వీక్నెస్ పాయింట్ ఏంటిదని చెప్పి నేను అరే మనం పోయి వచ్చిన తర్వాత సాయంత్రం నీకు చల్లగా ఒకటి అదొకటి మళ్ళీ ఒక మంచి నీకు ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ నీకు ఇప్పిస్తారా అని అన్న. కథం వాడు ఇప్పిస్తారా అన్న మాట కంప్లీటే కాలే. వాడు ఎట్లొత్తాడంటే ఫల్టీలు కొట్టుకుంటా, పాటలు పాడుకుంటా, దూరగిళ్ళు వేసుకుంటా, దొమ్మరగడ్డలు కొట్టుకుంటా ఎట్లొస్తాడో మీరే చూడండి.